హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఆర్ టైలర్స్. ఈ వీడియోలో వచ్చేసి శారీలో నుంచి మనము చిన్న పీస్ తీసుకొని పైపింగ్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, ఇలా నీట్ ఫినిషింగ్ రావాలి అంటే నేను క్లియర్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో పైపింగ్ అనేది. మనకు పైపింగ్ కోసం పెద్ద పెద్ద క్లాతులు అలా ఏం అవసరం లేదు. ఒక చిన్న పీస్ ఉన్నా సరే మనము శారీలో క్రాస్ తీస్తాం కదా, క్రాస్ తీసిన పీస్తోని కూడా మనము పైపింగ్ అయితే వేసుకోవచ్చు. అది ఏ విధంగా అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇప్పుడే కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేను శారీలో క్లాత్ అనేది నేను ఎంత తీసుకున్నాను అనేది మీకు చూపిస్తాను. చూడండి, పైపింగ్ కోసం మనము పెద్ద పెద్ద క్లాతులు అలా అవసరం లేదు. శారీలో నుంచి కొంచెం క్లాత్ ఎక్కువగా కట్ చేసుకునే శారీ చిన్నగా అయిపోతుందేమో అని అనుకుంటాం కదా, అలా కాకుండా మనము చిన్న పీస్ తీసుకోవడం పైపింగ్ అయితే నీట్గా వచ్చేలాగా అయితే వేసేసుకోవచ్చండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. చూడండి, ఇక్కడ నేను ఎంత క్లాత్ తీసుకున్నానో ఇటుపక్క అటుపక్క బార్డర్ అయితే ఉంది. శారీలో నుంచి ఈ క్లాత్ని అయితే నేను కట్ చేసుకున్నాను. మనం కొన్నిసార్లు క్రాస్గా ఉన్న పీస్ని కట్ చేసుకున్నా సరే మనకు వేస్ట్గా పడేయకుండా పైపింగ్ అయితే వేసుకోవచ్చు వేరే క్లాత్ లేనప్పుడు. చూడండి, ఇక్కడ 4 ఇంచులు ఉంది. 4 ఇంచుల పైన కొంచెం ఉంది క్లాత్ అనేది వెడల్పు. ఈ క్లాత్తోని పైపింగ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చెప్తాను. ఇటు పక్కన బార్డర్ని అయితే తీసేయండి. ఇంకొక వైపున కూడా బార్డర్ ఉంది కదా, ఈ 2 బార్డర్లు తీసేస్తున్నాను. ఇలా 2 బార్డర్లను తీసేసుకున్న తర్వాత ఉల్టా సీదా అనేది చెక్ చేసుకోండి. క్లాత్కి ఉల్టా సీదా అనేది చూసుకొని లోపల వైపున సీదా వచ్చేలాగా అంటే ఒక వైపుకి వచ్చేలాగా ఇలా ఇక్కడ నేను వేస్తున్నట్టుగా ఫోల్డింగ్ అయితే వేయండి. ఇలా లోపల వైపున సీదా వచ్చేలాగా అయితే వేస్తున్నాను నేను. ఇలా 2 కొనాల ఇక్కడ సమానంగా ఇక్కడ నేను పట్టుకున్నట్టుగా పట్టేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి. రెండిటికి జాయింట్ స్టిచ్. ఎంత పెద్ద బ్లౌజెస్కైనా నెక్ పెద్దగా ఉన్న హ్యాండ్స్కి కూడా సరిపోతుందండి. ఇలా ఒక 4 ఇంచుల క్లాత్ అయితే తీసుకుంటే మనము శారీలో నుంచి ఈజీగా పైపింగ్ అనేది వేసేసుకోవచ్చు. ఇలా జాయింట్ వేసిన తర్వాత ఇటు పక్క మనకు క్లాత్ జాయింట్ ఉంటుంది కదా, దాన్ని ఇలా ఓపెన్ అయితే చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఓపెన్ అయితే చేసేసుకోండి. డబుల్ స్టిచ్ కూడా వేసేసుకోండి. ఇక్కడ నేను కొంచెం క్రాస్లో అలా ఎగస్ట్రా ఏం లేకుండా నీట్గా అయితే కట్ చేసేస్తున్నాను. చూడండి, ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇంత క్లాత్ అయితే వస్తుంది. ఈ క్లాత్లోనే మనము పైపింగ్ అయితే వేసేసుకోవచ్చు. క్లాత్ అనేది చూడండి ఇలా సాగదీసి చూసుకోవాలి. సాగే వైపుకు మాత్రమే కట్ చేసేసుకోవాలి క్రాస్గా. ఇలా ఈ చిన్న ముక్క కట్ చేసేసుకొని తర్వాత మనము 1 ఇంచు వెడల్పుతోని లేదంటే 1.25 ఇంచు వెడల్పుతోని క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా మనకి ఎన్ని కావాలో కావాల్సిన పీసెస్ అన్నిటినీ కట్ చేసేసుకోవాలి. పైపింగ్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే వచ్చేస్తుందండి. మనము క్రాస్ తీసిన క్లాత్ లాగా వస్తుంది కదా, ఇప్పుడు క్రాసే వస్తుంది కదా, చాలా అంటే చాలా నీట్గా పైపింగ్ వేసుకోవచ్చు. ఇక్కడ క్లాత్ కూడా మనకు మిగులుతుందండి. ఇంకా చూడండి, ఇంత క్లాత్ అయితే ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు కట్ చేసిన పీసులని మనము ఏం చేయాలంటే ఫస్ట్ ఒకటి క్లాత్ అయితే సీదా పైవైపుకి పెట్టేసుకోండి. స్టిచ్చింగ్ ఉంది కదా అది. తర్వాత దానిపైన ఉల్టా వచ్చేసి పైవైపుకి వచ్చేలాగా పెట్టుకోండి. ఫస్ట్ ఉన్న సీదా క్లాత్ పైన తర్వాత పైన పెట్టే క్లాత్ ఆపోజిట్లో ఉల్టా పైకి వచ్చేలాగా పెట్టుకోండి. ఇలా జాయింట్ వేసిన తర్వాత చూడండి, ఇక్కడ ఈ క్లాత్ ఉల్టా ఉంది కదా, ఇలా మలుపుకొని దానిపైన ఈ మనం పైన పెట్టిన క్లాత్ ఉల్టా వచ్చేసి పై వైపుకి వచ్చేలాగా, అంటే అన్ని జాయింట్లు ఒకే వైపుకి వచ్చేలాగా చూసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి. మనకు ఫస్ట్ అతుకులు ఉన్నాయి, తర్వాత కూడా అతుకు అనేది వచ్చింది కదా, చూడండి అన్నీ ఒకే వైపుకి అయితే ఇలా వస్తాయి. ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని జాయింట్ వేసుకున్న తర్వాత ఒక పక్క అయితే ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా ఒక 1/2 ఇంచ్ అనేది ఫోల్డింగ్ అనేది పెట్టుకుంటూ క్లాత్ని అయితే స్టిచ్ చేసుకోవాలి. మనకు అప్పుడప్పుడు కలర్ క్లాత్ లేనప్పుడు శారీలో నుంచి ఈ చిన్న పీస్ని కూడా తీసుకొని మనము పైపింగ్ అయితే ఈజీగా వేసుకోవచ్చండి. లేదు మన దగ్గర 2-3 కలర్స్ అనేది మనకు రన్నింగ్ కలర్స్ ఉన్నప్పుడు అంటే
మనం కొనకుండా ఉంటే సరిపోతుంది, కానీ కొనాలి అంటే కొనలేం కదా చిన్న పీస్ అనేది. అలాంటప్పుడు ఈ విధంగా మనము చిన్న పీస్ని కట్ చేసుకొని పైపింగ్ అయితే వేసుకోవచ్చు. అలాగే మనకు శారీ కూడా చిన్నగా అయిపోతుందేమో అనే ప్రాబ్లం అయితే ఉండదు. చూడండి ఇలా లాస్ట్ వరకు అయితే స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఒకే లెవెల్లో ఇలా మొత్తం జాయింట్ వేసుకున్న తర్వాత వన్ సైడ్ స్టిచ్ చేసుకున్నాక ఇక్కడ మనము బ్లౌజ్కి వచ్చేసి కాజా పట్టీ వైపు నుంచి స్టిచ్ అయితే వేసుకోవాలండి. చూడండి కాజా పట్టీ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. కొన అనేది కొంచెం కింది వైపుకు మడపండి. మడిపిన తర్వాత ఇక్కడ చివరన రబ్ చేసుకోండి. రబ్ చేసుకొని మనకు నెక్కు ఒక 1/2 ఇంచు పాదం వెడల్పు గ్యాప్తోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే స్టిచ్ అయితే వేసేసుకోవాలి. చూడండి ఇక్కడ షోల్డర్ కుట్టు వచ్చేసరికి మనకు బ్యాక్ పార్ట్ వైపుకు మలుపుకోండి. చూడండి ఇక్కడ నేను మలిపినట్టుగా ఇలా మలిపేసుకొని మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బ్లౌజ్ని కానీ అంటే మనం వేసే పీస్ని కానీ రెండింటిని సమానంగా పట్టుకొని బ్లౌజ్ని మాత్రం అస్సలు సాగదీయొద్దండి. సాగదీయకుండా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా షోల్డర్ కుట్టు వెనుకకు వచ్చేలాగా పెట్టేసుకొని ఇలా అయితే మనము మొత్తము జాయింట్ అయితే వేసేసుకోవాలి. చూడండి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని మిగతాది కట్ చేసేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఇక్కడ మనము మెడ రౌండ్స్ తిరిగే ప్లేసెస్లో మాత్రం ఖచ్చితంగా టక్స్ అయితే ఇచ్చుకోవాలండి. ఇలా టక్స్ ఇస్తే మనకు ఫినిషింగ్ అనేది నెక్ అనేది నీట్గా రౌండ్ అయితే తిరుగుతుంది. ఇలా టక్స్ అయితే చిన్న చిన్నగా కత్తెరతోని పెట్టేసుకోవాలి. మనం వేసిన కుట్టు అనేది కట్ కాకుండా చూసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను ఈ థ్రెడ్తోని పైపింగ్ అయితే వేస్తున్నాను. మనకు కావాల్సిన సైజ్ అనేది థ్రెడ్ తీసుకోవాలి. కానీ కొంచెం సన్నగా ఉన్నదే తీసుకున్నాను. ఈ క్లాత్ని ఇలా ఓపెన్ చేసి దీని లోపల మనం ఇందాక స్టిచ్ చేసాం కదా, ఆ స్టిచ్ పైన వచ్చేలాగా పెట్టుకోండి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఆ స్టిచ్ పైన వచ్చేలాగా పెట్టేసుకొని ఇలా నీట్గా లోపల వైపుకి అయితే మడిపేసుకోండి. థ్రెడ్ ఎంత ఉందో అంతే వచ్చేలాగా చూసుకొని నీట్గా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకొని చివరన రబ్ చేసేసుకోండి. ఇలా చివరన రబ్ చేసుకొని మనం ఇందాక ఎలా పెట్టామో అదే విధంగా క్లాత్ని అయితే ఫోల్డింగ్ వేసుకుంటూ థ్రెడ్ పైన స్టిచ్ పడకుండా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. చాలా అంటే చాలా నీట్గా అయితే వస్తుందండి ఫినిషింగ్ అనేది. మనం లోపల థ్రెడ్ క్లాత్ లోపల థ్రెడ్ని పెట్టుకుంటూ ఇలా లాస్ట్ వరకు అయితే పైపింగ్ని స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఇక్కడ మనం లాస్ట్కి వచ్చేసరికి ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని అయితే కట్ చేసేసుకోండి. ఇలా కరెక్ట్గా మనకి బ్లౌజ్ ఎంత ఉందో అంత పెట్టేసుకొని మిగతాది కట్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని లోపల వైపుకు నీట్గా ఫోల్డింగ్ అయితే వేసుకోండి. పైపింగ్ వేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు థ్రెడ్ ఎంత ఉందో అంతే ఫోల్డింగ్ వేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. థ్రెడ్ పైన స్టిచ్ అనేది పడకుండా చూసుకోవాలి. ఇంతే, ఈ విధంగా చూసుకుంటే మనకు ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా మనకు షాప్లలో స్టిచ్ చేసినట్టుగానే ఉంటుంది. మీరు 1-2 సార్లు ట్రై చేశారంటే చాలా అంటే చాలా నీట్గా పైపింగ్ అయితే వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత నీట్గా కనిపిస్తుందో చూడటానికి. మనం లోపల పక్క ఇంకొక స్టిచ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎమ్మింగ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే 1/2 ఇంచ్ గ్యాప్తోని ఇంకొక స్టిచ్ అయినా వేసేసుకోవచ్చు. ఇంతేనండి, ఇలా ఈజీగా పైపింగ్ని అయితే స్టిచ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.